నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేఎస్ జవహర్ కు అభినందన ఆత్మీయ సత్కార సభ గుంటూరు ఏసీ కళాశాలలో ఘనంగా జరిగింది. ఏసీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జవహర్ సన్మాన సభలో ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పిల్లి మాణిక్యారావు, డేగల ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేసిన జవహర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రతి పోరాటంలో జవహర్ పాత్ర ఉందని కొనియాడారు. పార్టీలకు అతీతంగా దళిత వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని కోరారు. సమాజంలోని వివక్షతను రూపుమాపడానికి ఆయుధాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ ను స్మరించుకుంటూ అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తానని జవహర్ హామీ ఇచ్చారు. తన ఎదుగుదలకు ముఖ్య కారకులైన నక్కా ఆనంద్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు, దళిత ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం మిత్రుడు జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎదిరించి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పోరాటంలో జవహర్ గారి పాత్ర ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన దానికంటే కూడా నా మిత్రుడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడ్డా. మా మిత్రుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి దళిత నాయకుడు పెద్దలు జవహర్ గారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ఎస్సీ దళితులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. చాలా సంతోషం. ఎందుకంటే వివక్షత పూరితమైనటువంటి సమాజంలో పుట్టి వివక్షత రూపుమాపడానికి ఆయుధాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ బాధ్యతను అప్పచెప్పిన సందర్భంలో, ఎందుకంటే ఇదే కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా నేను కావడానికి వెనకుండి ప్రోత్సహించింది నక్కా ఆనంద్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి కూడా ఒక కారణం, ఎందుకంటే మిత్రుడు, సోదరుడు, ఆత్మీయ బంధువు అయినటువంటి ఆనంద్ బాబు గారికి ఎన్నిసార్లు అయినా సరే కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంలోని వ్యాపార సంస్థల యజమానులతో ఫ్యాన్సీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. P4 కార్యక్రమ లక్ష్యాలను ఎమ్మెల్యే వ్యాపారులకు వివరించారు. తమ వంతు సహకారంగా బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, సంపన్నులు, అలాగే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సమాజం నుంచి వారు ఉపయోగించుకొని సమాజం నుంచి బయటకు వచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరిగి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి బంగారు కుటుంబాల్ని గత 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వేలాది మంది వ్యాపారస్తులు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్దలు ఏల్చూరి వెంకటేశ్వర గారి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో రాబోయేటువంటి 10-15 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సమాజ హితం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి స్పందన. సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా 10th క్లాస్ స్టడీ మెటీరియల్, నోట్బుక్స్, స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఐపీడీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ట్రస్ట్ చైర్మన్ కృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబ్బాని పాల్గొని బుక్స్ అందించారు. విద్యా వ్యాప్తి కోసం పేదలకు దాతలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనంను అందిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అనేకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. అంజుమన్ స్కూల్లో చదివేటువంటి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులు
10వ క్లాసు 9వ క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆయన ఏదైతే క్వశ్చన్ పేపర్ గైడ్ పేపర్ ఉందో దాన్ని దాదాపు 1,300 రూపాయలు విలువ కలిగినటువంటి క్వశ్చన్ గైడ్ని దాదాపు 65 మంది పిల్లలకి ఇవ్వడం, అంతేకాకుండా స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యా వ్యాప్తి కోసం ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి కృష్ణంరాజుకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా తెలుసు, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమం అందించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్లవాడు చదివిస్తావు తల్లి అని చెప్పి అడిగితే ఈరోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం వైసీపీ రీజనల్ కార్యాలయంలో జరిగింది. ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించారు. గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 10వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏశ్వరత్నం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం మనకు భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన క్షిపణుల వలన నేడు ప్రపంచంలో భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని సైంటిస్ట్గా ఎదిగి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా నియమించబడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. మనం యాస్పిరేషన్స్ పెట్టుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి, వాటిని చేరుకోవాలనే సందేశం, ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో మానవులందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడు 10 సంవత్సరాల క్రితం చనిపోవటం, వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకోవటం ఈ సందర్భం. ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు బుచ్చిరాజు తెలిపారు. తమకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని కోరారు. 12వ వేతన సవరణను పూర్తి స్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. అన్ని శాఖల కంటే మా శాఖ చాలా పెద్ద శాఖ. అలాంటి మా శాఖలో కూడా పెన్షనర్ అసోసియేషన్ అని పిఆర్ అసోసియేషన్ ఉంటుంది ఎంప్లాయీస్ తరఫున. అలాగే పెన్షనర్స్ తరఫున కూడా ఈ అసోసియేషన్ ఫామ్ చేసి పెన్షనర్స్ యొక్క ఇబ్బందుల్ని, పెన్షనర్స్ యొక్క అభిప్రాయాలని, అలాగే పెన్షనర్ సలహాలని కూడా ప్రభుత్వం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేము నిర్ణయించుకుంది ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం పెన్షనర్ల క్లాసిఫికేషన్ తెచ్చారో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామో, ఉన్న విధానమే పెన్షనర్స్ ఉన్న విధానమే కొనసాగించాలని, కొత్త పిఆర్సీ వచ్చిన తర్వాత కూడా వారికి లబ్ధిలు ఇది గతంలో పిఆర్సీ ఫిక్సేషన్ ఎట్లా జరిగిందో అట్లాగే జరగాలని కోరుకుంటాం. అలాగే పెన్షనర్స్కి రావాల్సిన డిఏ బాకీలు, అలాగే మన పిఆర్సీ బాకీలు ఇవన్నీ వెంటనే పెన్షనర్స్కి ముఖ్యంగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏంటంటే మొట్టమొదటిగా పెన్షనర్స్కి రావాల్సిన బాకీలన్నీ ఇవ్వాల్సింది. ఎందుకంటే నేడు సమాజంలో ఎక్కువగా వస్తున్న మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్న వారిలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చెప్పారు. దాని వలన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యూరిన్ సమస్యలు రాగానే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్డానం చంద్రశేఖర్, సుబ్బారావు, ఏవి సాయిరాం, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఏ సైజులో ఉంది, ఇప్పుడు చెన్నై కనుక ఇప్పుడు 3 to 6 మిల్లీమీటర్స్ 7 మిల్లీమీటర్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరగటం అనేది ఓన్లీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి కరుగుతూ ఉంటాయి. అవి చాలా రేర్గా ఉంటాయి. ఇప్పుడు మనకి యూజువల్గా 99.9% స్టోన్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ కాంపోజిషన్ ఉంటుంది, కానీ మిగతాయి కూడా ఉంటాయి. కాల్షియం ఆర్బినేట్, కాల్షియం ఫాస్ఫేట్, ఇట్లాగ సిస్టీన్ అని ఇట్లాగ మిగతాయి కూడా ఉంటాయి. సో కరుగుతాయి, పడతాయి అనేది క్లియర్ కాన్సెప్ట్ కాదు. అది అంటే అల్లోపతిలో కరెక్ట్ కాదు. ఆయుర్వేదిక్, హోమియోపతిలో వాళ్ళు మెడిసిన్ అవుతుంది అంటారు. మరి ఆ సబ్జెక్ట్ వాళ్ళు వేరేగా ఉంటుంది. సో వాటికి
అట్లా నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే చేసి స్టోన్స్ సైజుని బట్టి 6 అట్లాంటివి అయితే యూజువల్గా పడిపోతాయి, మెడిసిన్స్ రాసిస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం యనమదల గ్రామంలో వెలసిన గంగమ్మ తల్లి భక్తుల పాలట కొంగు బంగారంగా వరాలిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలోని గంగమ్మ తల్లి గుడికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 2016 ఆగస్టు 8 నుండి గంగమ్మ తల్లికి కొలుపులు చేస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ అమ్మవారిని సేవించుకున్న భక్తులు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పారు. గంగమ్మ తల్లి గుడి 400-500 సంవత్సరాల కిందగా గుడి కట్టి ఉన్నారు. ఆ గుడి కొన్ని సంవత్సరాలు అనేది శిథిలమైన తర్వాత 2016 ఆగస్టు 8వ తారీఖున అమ్మవారు కొలుపులు మొదలుపెట్టి ఉన్నారు. మొదలుపెట్టిన కాడి నుంచి అమ్మవారు వచ్చిన వాళ్ళందరూ భక్తులు కూడా సాయం చేస్తూ వస్తుంది. ఇక్కడ జాతర చేసి అమ్మవారికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారు వాళ్ళకి సాయం చేస్తుంది. ప్రతి ఒక్కరు మా పని అయింది, మాకు సాయం చేసింది, నేను అమ్మవారికి సాయం చేయాలి, అమ్మవారి కాడికి వచ్చి సంబరం చేయాలి, అమ్మవారి కాడ భక్తం అంటే ఏందో అని వాళ్ళు తెలియనంపాలి యనమదల వాళ్ళకి అని గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి వాళ్ళ సంబరం చేస్తాం జరుగుతుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. తుళ్లూరు సొసైటీ చైర్మన్ ఏటుకోరి రత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని సూచించారు. పదవిని బాధ్యతగా స్వీకరించి రైతులకు అవసరమైన సేవలను అందించాలన్నారు. సొసైటీలను అభివృద్ది కేంద్రాలుగా మార్చుకుని వ్యవసాయ పరంగా రైతులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. కమిటీ సభ్యులు అధికారులకు సమన్వయంతో పనిచేసి రైతు సంక్షేమం కోసం పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, గుంటూరు మిర్చి మార్కెట్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివరారెడ్డి, పల్నాడు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, మండల పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు శిల్పారామం చెరువు, జేకేసీ కాలేజ్ రోడ్డు, పట్టాభిపురం రోడ్ తదితర ప్రాంతాల్లో పరిశీలించి అభివృద్ది పనులు, రోడ్ల ఆక్రమణల తొలగింపు, పారిశుద్ధ్య పనులపై అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని మేజర్ డ్రైన్లపై ఉన్న ఆక్రమణలు ఉండటానికి వీలు లేదని ఇంజనీరింగ్ అధికారులను, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.